49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అభియోగ పత్రం దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్స్ కారు చౌకగా బదలాయించుకుని కోట్ల రూపాయలను కొల్లగొట్టారని దానిలో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జ్షీట్ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. సోనియాను మొదటి నిందితురాలిగా, ఏటుగా రాహుల్ గాంధీని ఇందులో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దుబేలను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4 కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా కోరారు. మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో సమర్పించాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఇలా జరగడం కూడా ఇదే ప్రథమమని చెబుతున్నారు. హర్యానాలో స్థిరాస్తి ఒప్పందంలో ముడిపడిన మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన రోజే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో సోనియా, రాహుల్తో ముడిపడి ఉన్న 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఎంపీలు కావడంతో మోసం, నేరపూరిత కుట్ర, ఇతర నేరాలకు సంబంధించి జిల్లా కోర్టులో ఉన్న కేసును ఈ కోర్టుకు మార్చింది. ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. అసలు నేషనల్ హెరాల్డ్ కేసు వివరాల్ని ఈ వీడియోలో మనం చూద్దాం. నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు సంబంధించిన 99% షేర్లను కేవలం 50 లక్షలకు బదలాయించుకొని 2000 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని తప్పుడు మార్గాన కైవసం చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలపై భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి 2014 జూన్ 26న ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దానిలో సోనియా, రాహుల్, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, దూబే, శ్యామ్ పిట్రోడా తదితరులు నేరపూరిత కుట్ర ఉందని ఆరోపించారు. వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సవాళ్లు ఎదురైన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రం దర్యాప్తుకు మార్గం సుగమం చేశాయి. 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్లకు చెరో 38% వాటా ఉన్నాయి. మోసపూరితంగా ఈ కంపెనీల్లోకి బదలాయించారనేది ఆరోపణ. కేసులో యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని సునీల్ భండారీని నిందితులుగా చేర్చింది. సోనియా, రాహుల్లకు యాజమాన్య లబ్ధిదారులుగా పేర్కొంది. యంగ్ ఇండియన్ ఏజేఎల్లను ఉపయోగించుకుని 18 కోట్ల బోగస్ విరాళాలు, 38 కోట్ల బోగస్ అద్దెలు, 29 కోట్ల బోగస్ ప్రకటనలు రాబట్టుకున్నారని ఈడీ ఆరోపించింది. కేసుతో ముడిపడిన ఆస్తులు ప్రస్తుత మార్కెట్ విలువ 5,000 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈడీ ఛార్జ్ షీట్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేత జయరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరికొందరు నేతలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అనేది ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, బెదిరింపులకు ప్రయత్నించడమే తప్ప మరొకటి కాదన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ దాని నాయకత్వం మౌనంగా ఉండదు, సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.